హలో! అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'శోభన్ బాబు గారు' 'సురేష్ ప్రొడక్షన్స్‌లో' నటించిన చిత్రాల గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరంలో 'శోభన్ బాబు గారు' 11 చిత్రాల్లో నటించారు. 10 చిత్రాల్లో హీరోగాను, ఒక చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారండి. 1964లో రామానాయుడు గారు 'సురేష్ ప్రొడక్షన్స్' స్థాపించి, మొట్టమొదటి చిత్రంగా రామారావు గారితో నిర్మించిన 'రాముడు భీముడు' చిత్రం విడుదల చేశారు. తర్వాత రామానాయుడు గారికి ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి, చిత్ర పరిశ్రమలో వారికి పెద్ద పేరు తెచ్చింది. నేటికి సురేష్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఇప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థగా నిలిచిందండి. అప్పుడు స్టార్ హీరోలతో తీసిన చిత్రాలు సురేష్ వారు ఏంటంటే, రామారావు గారితో మొదటి చిత్రంతో మొదలెట్టి 3 సినిమాలు తీశారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో 'సిపాయి చిన్నయ్య'తో మొదలెట్టి 6 సినిమాలు తీశారు. ఆ తర్వాత కృష్ణ గారితో 5 సినిమాలు తీశారు. శోభన్ బాబు గారితో 11 సినిమాలు తీశారండి. ఇప్పుడు ఎక్కువ సినిమాలు తీసిన శోభన్ బాబు గారితోనే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. శోభన్ బాబు గారితో తీసిన 11 సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటగా ఆహ్, 30 జూన్ 1965లో విడుదలైన చిత్రం సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద వచ్చింది 'ప్రతిజ్ఞా పాలన'. ఈ చిత్రంలో శోభన్ బాబు గారు నారదుడి పాత్ర వహించారు. అంటే ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారి నారదుడిగా వేశారు. తర్వాత ఈ చిత్రంలో హీరో కాంతారావు గారు. ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు. తర్వాత మాస్టర్ వేణు గారు సంగీత దర్శకుడు. ఆ తర్వాత శోభన్ బాబు గారికి స్టార్ హీరో స్టేటస్ వచ్చిన తర్వాత 1973లో మొట్టమొదటిగా శోభన్ బాబు గారు హీరోగా సురేష్ ప్రొడక్షన్స్‌లో వచ్చిన చిత్రం 'జీవన తరంగాలు'. ఈ చిత్రం 20 ఏప్రిల్‌న విడుదలైంది. వాణిశ్రీ గారు కథానాయిక, తాతినేని రామారావు గారు దర్శకుడు, తర్వాత జెవి రాఘవులు గారు సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. 'ఉడతా ఉడతా హూ', తర్వాత టైటిల్ సాంగ్ 'ఈ జీవన తరంగాలలో', 'ఆ దేవుని చదరంగంలో', 'ఎవరికి ఎవరు స్వంతము ఎంతవరకీ బంధము'. ఈ పాట నేటికి కూడా ఎవర్‌గ్రీన్ పాటగా నిలిచిందండి. అదండి. ఈ సినిమా హిట్ అయింది. శోభన్ బాబు గారికి, సురేష్ వారికి హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 27 సెప్టెంబర్‌న 1974 మళ్ళీ మరో నవలా చిత్రం 'చక్రవాకం' రిలీజ్ అయింది. వాణిశ్రీ గారే కథానాయిక ఇందులో. మధుసూదన్ రావు గారు దర్శకుడు. తర్వాత కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం బావుంటుంది. కానీ ఎందుకో కానీ ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. మరీ విజయవంతం కాలేదనమాట. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఎస్‌వి రంగారావు గారు మరణించారు. వారి పాత్రని అర్ధాంతంగా ముగించాల్సొచ్చింది ఈ చిత్రంలో. ఆ తర్వాత 1975 19 డిసెంబర్‌న విడుదలైన చిత్రం 'సోగ్గాడు'. జయసుధ, జయచిత్ర హీరోయిన్స్. కె. బాపయ్య దర్శకుడు. కెవి మహాదేవన్ సంగీత దర్శకత్వం. పా పల్లెటూరు కథా చిత్రం. ఇద్దరు హీరోయిన్‌లు, ఒక హీరో. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. పాటలు బావుంటాయి. తర్వాత 'ప్రేమనగర్' తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌కి శోభన్ బాబు గారితో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. 20 కేంద్రాల వరకు 100 రోజులు ఆడిన చిత్రం ఇది. ఆ తర్వాత అంటే ఇంకోటి చూడండి విశేషం. 73, 74, 75 1973, 74, 75 వరుసగా 3 సంవత్సరాలు శోభన్ బాబు గారితో సురేష్ వాళ్ళ సినిమాలొచ్చాయన్నమాట. ఆ తర్వాత 1978లో 'ఎంకీ నాయుడు బావ' అనే సినిమా వచ్చింది. 'ఎంకీ నాయుడు బావ' ఆంధ్రప్రదేశ్‌లో ఫేమస్ ప్రేమ కథ. 'ఎంకీను నాయుడు బావ' గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటాం. ఆ సినిమా వచ్చింది. వాణిశ్రీ గారు కథానాయిక. బోయిన్ సుబ్బారావు దర్శకుడు. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత సినిమా మల్టీ స్టారర్ సినిమా. సురేష్ బ్యానర్‌లో వచ్చిన మొట్టమొదటి మల్టీ స్టారర్. అప్పటికే స్టార్ స్టేటస్ పొందిన కృష్ణ, శోభన్ బాబులతో తీసిన సినిమా ఇది. ఈ చిత్రానికి కృష్ణ, శోభన్ బాబులు హీరోలు. జయసుధ గారు, శోభన్ బాబు గారి పక్కన హీరోయిన్, కృష్ణ గారి పక్కన జయప్రద. కె. బాపయ్య గారు దర్శకుడు. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించారండి. అలా శోభన్ బాబు, కృష్ణలతో నిర్మించిన 'మండే గుండల్' చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ వారికి ఒక సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి ఆ రోజుల్లో. ఆ తర్వాత 1980లో 28 మార్చిన విడుదలైన చిత్రం 'కక్ష'. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి గారు. తర్వాత గుహనాథన్ కథకుడు, దర్శకుడు తమిళేను. ఆయన దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. చక్రవర్తి గారి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా శోభన్ బాబు గారికిని మరీ పెద్ద హిట్ కాదు కానీ బాగానే ఆడిన చిత్రంగా చెప్పుకోవచ్చు. 10 సెప్టెంబర్ 1982 విడుదలైన చిత్రం 'దేవత'. ఇది మరో బ్లాక్ బస్టర్ చిత్రం సురేష్ ప్రొడక్షన్‌లో. మళ్ళీ మన శోభన్ బాబు గారికి. ఇద్దరు హీరోయిన్‌లు శ్రీదేవి, జయప్రద.
అంటే పల్లెటూరు కథ, ఇద్దరు హీరోయిన్‌లు, ఒక హీరో కథనమాట. ఫార్ములా కథ మన కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చింది. రాఘవేంద్రరావు గారి ఫార్ములాకి తగిన చిత్రమే ఈ చిత్రం. చక్రవర్తి గారి సంగీతం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి శోభన్ బాబు గారికి మరో హిట్ చిత్రం ఇచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. ఆ తర్వాత 1983 25 ఫిబ్రవరిలో 'ముందడుగు' చిత్రం రిలీజ్ అయింది. ఇది రెండో మల్టీ స్టారర్ చిత్రం సురేష్ ప్రొడక్షన్‌లో. శోభన్ బాబు గారు, కృష్ణలు ఇద్దరు హీరోలుగా. తర్వాత శోభన్ బాబు గారి పక్కన శ్రీదేవి గారి హీరోయిన్. తర్వాత కె. బాపయ్య గారి దర్శకుడు, చక్రవర్తి సంగీతం. ఒకళ్ళేమో కార్మిక నాయకుడు, ఒకళ్ళేమో ఫ్యాక్టరీ యజమాని. అదే అండి, శోభన్ బాబు గారు ఫ్యాక్టరీ యజమాని, కృష్ణ కార్మిక నాయకుడిగా వేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది, ముందడుగు సినిమా కూడా. ఆ తర్వాత 1985లో 5 ఏప్రిల్‌న రిలీజ్ అయిన సినిమా 'మాంగళ్యబలం'. ఈ చిత్రంలో జయసుధ, రాధిక హీరోయిన్‌లు, కథానాయకులనమాట. ఈ చిత్రానికి దర్శకుడు బోయిన సుబ్బారావు, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రం స్టాండర్డు ఇద్దరు నాయకులతో వచ్చిన కథా చిత్రంగా చెప్పుకోవచ్చు. మరీ హిట్ చిత్రం ఏమి కాదు. యావరేజ్‌గా ఆడిన చిత్రంగా చెప్పుకోవాలి దీన్ని. ఆ తర్వాత అంటే ఇంకో విశేషం చెప్పుకోవాలండి. 1973 నుంచి 1985 వరకు వరుస 9 చిత్రాలు శోభన్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్‌లో చేశారు. ఇదొక విశేషంగా చెప్పుకోవాలి. వరుస ఒకే హీరో ఇన్ని చిత్రాలు ఆనాటి పెద్ద బ్యానర్ సురేష్ ప్రొడక్షన్‌లో చేయడం కూడా. ఆ తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత 1 నవంబర్ 1991న విడుదలైన చిత్రం 'సర్పయాగ్'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం. దీంట్లో శోభన్ బాబు గారి పక్కన కొత్త నటి రేఖా నేమ నటించింది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం పరుచూరి బ్రదర్స్. తర్వాత విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా కథ ఏంటంటే, శోభన్ బాబు గారు ఒక డాక్టర్. తన కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయ వ్యవస్థ ద్వారా దొరకదని చెప్పేసి, న్యాయం దొరకదని తనే న్యాయం చేకూర్చాలని కత్తి పడతాడనమాట. అదండి ఈ చిత్రం కథ ముఖ్యంగా. ఈ చిత్రం కథ బావుంటుంది, కథనం బావుంటుంది. పరుచూరి బ్రదర్స్ గారు బాగా తీశారు ఈ చిత్రాన్ని. ఇది ఒక కన్నడ చిత్రం కూడా ఆధారంగా తీసిన చిత్రం అనుకుంటాను. ఈ చిత్రం శోభన్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్‌లో చేసిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే 1965లో మొట్టమొదటిగా నారద పాత్రతో సురేష్ ప్రొడక్షన్స్‌లో నటించడం మొదలెట్టిన శోభన్ బాబు గారు 1991లో ఆఖరి చిత్రం 'సర్పయాగం'. ఇందులో డాక్టర్‌గా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం అనమాట. అవండి 11 చిత్రాలు శోభన్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్‌లో చేసినవి. ఇక ఈ 11 చిత్రాల్లో శోభన్ బాబు గారి పక్కన నటించిన హీరోయిన్‌ల లిస్ట్ చూసుకుంటే వాణిశ్రీ గారు 3, జయసుధ గారు 3, శ్రీదేవి గారు 3 చిత్రాలు నటించారు. జయచిత్ర 1, జయప్రద 1, రాధిక 1 చిత్రం వీరి పక్కన నటించారు. దర్శకుల్లో చూసుకుంటే కె. బాపయ్య గారు 3 సినిమాలు, బోయిన సుబ్బారావు గారు 2, తాతినేని రామారావు గారు, వి. మధుసూదనరావు గారు, కె. రాఘవేంద్రరావు గారు, పరుచూరి బ్రదర్స్, విసి గుహనాథన్ ఒక్కొక్క సినిమా దర్శకత్వం వహించారు. ఇక సంగీత దర్శకుల్లో చూసుకుంటే కెవి మాదేవన్ గారు 4 సినిమాలు, చక్రవర్తి గారు 4 సినిమాలు, జేవి రాఘవులు గారు 1 సినిమా, విద్యాసాగర్ గారు 1 సినిమా వీరి చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారండి. అవండి 11 చిత్రాల విశేషాలు. శోభన్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్‌లో నటించిన చిత్రాల విశేషాలు. అలాగే ముందుగా చెప్పుకున్నట్టు అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, కృష్ణ, శోభన్ బాబుల్లో అత్యధిక చిత్రాలు సురేష్ ప్రొడక్షన్స్ వారు శోభన్ బాబు గారితో నిర్మించారండి. ఆ తర్వాత 1986లో వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అత్యధిక చిత్రాల హీరోగా వెంకటేష్ గారే నిలుస్తారు సురేష్ ప్రొడక్షన్స్‌లో. అది ఎలాగో తెలిసిన విషయమే అందరికీ కూడా. అవండి విశేషాలు. శోభన్ బాబు గారు సురేష్ ప్రొడక్షన్స్‌లో నటించిన 11 సినిమాల విశేషాలు ఈసారి వీడియోలో చూసాము. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. సెలవు.